హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఐటమ్ వచ్చేసరికి గులివెందల పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సముద్రం చేప అనమాట, అందుకే చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. ముందుగా గులివెందల్ని నీట్గా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం వేసి నీసు వాసన రాకుండా కడుక్కోవాలి. తర్వాత కొంచెం చిన్నపాటి చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రబ్బలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, చిన్నపాటి అల్లం ముక్క, కొంచెం ధనియాలు లేదా ధనియాల పొడి వేసేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవడమే. సో ఈ మసాలాని కొంచెం గాఢగాఢగా వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిలికల్లా చేసి అందులో వేసుకోండి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. తర్వాత కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని బాగా ఇచ్చి తర్వాత దానిలో కొంచెం వాటర్ని వేసి బాగా తెల్లొచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా తెల్లు వస్తున్నప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న గులివెందలు అన్నిటిని అందులో వేసి అందులోనే కొంచెం కస్తూరి మేతిని కూడా వేసి మూత పెట్టేసుకోవాలి. గరిటతో మాత్రం కలపకండి, ఎందుకంటే ఈ చేపలు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా తొందరగా మెత్తబడిపోతాయి. అందుకే ఇలా కళాయిని అటు ఇటు పట్టుకొని ఇలా మొత్తం ముక్కలు కదిపేదామంటే ఆ ముక్కలు ఎటు చెదరకుండా చాలా చక్కగా ముక్కలుగా అవ్వకుండా చేపగా చాలా నీట్గా ఉడుకుతుంది. చూసారు కదా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి.